హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ఫర్ యూ ఛానల్. చాలా రోజులైంది ఆ వీడియోస్ ఏమన్నా పోస్ట్ చేసి. ఈ వీడియో కూడా పసుపు మొక్కలు ఏవో పైన మా అమ్మ తీస్తుంటే చిన్న వీడియో బయట తీసాను అన్నమాట. జనరల్గా అయితే పసుపు మొక్కలు అలా పైన కొన్ని ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత తీస్తారు. తీసిన తర్వాత కూడా పైన కనపడే తల్లివేరు కింద పిలకల్లో వచ్చాయి కదా, ఈ పిల్లవేర్లు అంటారు. ఆ తల్లివేరు మళ్ళీ దాచిపెడితే దాని నుండి మొలకలా వస్తుంది. అది మళ్ళీ పాతి పెడితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పసుపు మొక్కలు వస్తాయన్నమాట. ఇలా ఉన్న అన్ని పసుపు కొమ్మల్ని తీసుకుని ముందు కడిగేసి దాని తర్వాత చిన్న చిన్న మొక్కల కింద కోసి ఎండబెట్టిన తర్వాత పసుపు ఆడించుకుంటారు. మనకి ఇంట్లో కావాల్సిన పసుపు ఇలా మొక్కలు వేసుకున్నా వస్తుంది అన్నమాట. నేను లాస్ట్ 2 years నుండి ఇలా మొక్కలు వేసుకొని వచ్చిన పసుపునే వాడుతున్నాను. పసుపు కొమ్మల కింద వచ్చిన వీటిని ఆడించుకుని కూరల వాటిలో దీన్నే వాడుతున్నాం, ఆర్గానిక్ అని. చూసారు కదా, ఇది తల్లివేరు అన్నమాట. అది కనిపిస్తుంది కదా.